హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు మనం మసాలా డ్రమ్ స్టిక్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకుందాం. ముందుగా ములక్కాడల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. బాగా క్లీన్ చేసుకొని. చూసారు కదండీ! లావుగా ఉన్నాయి. ఇలా ఉంటేనే టేస్ట్ ఉంటాయండి తినడానికి. సో, ఒక 3 ఉల్లిపాయలండి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. పచ్చిమిర్చి ఒక 5, కొత్తిమీర, టమాటోస్ అండి ఒక 3 టొమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కోసాను. కరివేపాకు, మసాలా పేస్ట్ అండి. ఈ కర్రీ కంపల్సరీగా మసాలా అయితే ఉండాలండి. సో, చాలా బావుంటుంది. సో, చూసారు కదండీ! కారం, ఉప్పు, పసుపండి. అంతే అండి. చాలా సింపుల్ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ కర్రీ అయితే రైస్‌లోకి చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసి ఆయిల్ వేస్తున్నానండి. సో, ఈ ములక్కాడలో ఐరన్ శాతం ఎక్కువ ఉంటుందండి. ఎవరికైనా బ్లడ్ లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎనర్జీ కావాలన్నా, సో, అందరికీ చాలా మంచిదండి డ్రమ్ స్టిక్ తిన్నట్టయితే. సో, ప్రెగ్నెంట్ లేడీస్ గానీ, ఫీడింగ్ మదర్స్ గానీ, అలాంటి వాళ్ళకి కూడా పథ్యం అని చెప్పేసి వాళ్ళకి ములక్కాడ ఆకు ఏస్తారండి. చూడండి ఆయిల్ మరిగాక నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, మిర్చి వేసుకుంటున్నాను. సో, ఈ ములక్కాడ ఆకులతోనే మనకి మునగాకు పౌడర్, మోరింగా పౌడర్ అంటారండి. సో, అది వాటర్‌లో కలుపుకొని కూడా తాగుతారు. చాలా మంచిదండి. సో, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి డ్రమ్ స్టిక్ తినడం వల్ల. ఈ మోకాళ్ళలో జిగురు అరిగిపోయిన వాళ్ళకి కూడా అది తీసుకుంటారండి. సో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వంట అయితే. చూడండి నేను ఆనియన్స్ వేగిపోయాక కరివేపాకు కూడా వేసి వేపుకుంటున్నానండి. ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కర్రీకైతే ములక్కాడ ఈ ఆనియన్స్ మాత్రం కొంచెం లైట్ గోల్డిష్ బ్రౌన్ రావాలండి. సో, అప్పుడే కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది. సో, ఇప్పుడు లైట్‌గా వేగిన తర్వాత వేసేసుకోవచ్చండి. ములక్కాడ వేసాక మాత్రం కొంచెం బ్రౌన్ రావాలండి. సో, చాలా బావుంటుందండి. టేస్ట్ అయితే నాన్ వెజ్‌కి సరిసమానంగా ఇంచుమించు అలానే అనిపిస్తుందండి. సో, ఈ ములక్కాడ అనేది మనకి నాన్ వెజ్‌లో కూడా మిక్స్ చేసుకొని వండుకోవచ్చు. చూడండి కొంచెం పసుపు వేసుకున్నాను చిటికెడు. చూడండి మనకు ఆనియన్స్ అయితే నీట్‌గా ఫ్రై అయ్యాయి. సో, ఈ టైంలో మసాలా పేస్ట్ వేస్తున్నానండి. ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మసాలా పేస్ట్ రెసిపీ అయితే డిస్క్రిప్షన్‌లో లింక్ పోస్ట్ చేశానండి. లేదంటే నా వీడియోలో సెక్షన్స్‌లోకి వెళ్ళి మీరు చూడొచ్చండి మసాలా పేస్ట్ రెసిపీ ఎలా అనేది. సో, చాలా టేస్ట్ ఉంటుందండి. ఓన్లీ మసాలా పేస్ట్ వేసుకునే నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా చేసుకోవచ్చు. నేను మోస్ట్‌లీ వెజ్ కర్రీస్‌లో అయితే మాత్రం మసాలా పేస్ట్ వెయ్యనండి. బట్ ఈ ములక్కాడ కర్రీకైతే వేస్తే బావుంటుంది. చూసారు కదండీ! ఆ మసాలా పేస్ట్ వేగిన తర్వాత సో, అందులో ఇదైతే వేసేసుకుంటున్నాను ములక్కాడ. ఇలా కన్నా ఇలా కలుపుకుంటే బావుంటుందండి. సో, అది పక్కనే పడ్డదండి. ఏం పర్వాలేదు చూడండి. సో, నాకలా ఇష్టమండి. అలా కలిపితే ఏంటంటే ములక్కాడకి మొత్తం ఆయిల్, ఆనియన్‌కి అంతా పట్టేస్తుందండి. పట్టి మనకి ముక్క ఉడుకుతుంది. సో, అందుకే నేనలా కలుపుతున్నాను. సో, ఈ టైంలోనే చిన్న ఉప్పు వేయాలండి. అప్పుడు ములక్కాడకి టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. ములక్కాడకి పడుతుంది ఉప్పంతా కూడా. సో, చూసారు కదా! ఇలా కలుపుకుంటున్నాను. నాకు అలవాటు కాబట్టి కలుపుకుంటున్నానండి. మీరు మాత్రం అలవాటు లేకపోతే మాత్రం ఇలా చేయొద్దు. చూడండి మూత పెట్టేసుకుంటున్నాను నేను. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదా! ఒక 30% అయితే మనకి ఫ్రై అయ్యింది. ముందు మాత్రం ములక్కాడ చెప్పాను కదండీ! ములక్కాడ అయితే మాత్రం మనకి బాగా ఉడకాలండి. సో, ఒక 35% అయ్యాక అందులోనే నేను టమాటో కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను. సో, దాంట్లో ఒక 70% వరకు నీట్‌గా ఫ్రై అయిపోతుందండి. ఆ టమాటో రిలీజ్ అయ్యే వాటర్ బట్టి.
అదే కాకుండా ములక్కాడలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదండీ! అదంతా పోతుంది. కొంచెం నీట్‌గా ఉడుకుతుందండి. ఈ కర్రీ మీరు కావాలంటే బిర్యానీస్‌తోని పక్కన పెట్టుకొని తినడానికి బావుంటుంది. అలా కాదంటే ఇప్పుడు మీరు నార్మల్ రైస్‌తో తినొచ్చు. బావుంటుందండి. నాన్ వెజ్‌తో కూడా పక్కన బావుంటుంది. చూడండి ఈ టైంలో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను, సాల్ట్ వేసుకుంటున్నాను. అదే కాకుండా కారం కూడా వేసేసుకుంటున్నానండి. ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. సో, ఇలా కలిపేసుకుంటున్నాను చూడండి నేను. చాలా కలిపితే నీట్‌గా ముక్కకు పట్టేస్తుందండి. ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకెలాంటి కొత్త కొత్త డిషెస్ చూడండి ఒక 5 మినిట్స్ తర్వాత టొమాటోలో ఆయిల్ రిలీజ్ అయ్యి 50% అయితే మనకి ములక్కాడ నీట్‌గా బాయిల్ అయ్యిందండి. లోపలంతా ఫ్రై అయ్యింది. సో, చూసారు కదండీ! ఈ టైంలోనే నేను కొంచెం వాటర్ అది వేసేసుకోవాలి. ములక్కాడ ములిగే వరకు వాటరేస్తున్నానండి. డ్రమ్ స్టిక్ మునిగే వరకు వేస్తున్నాను. ఈ ములక్కాడ చేయడం వల్ల టీత్‌కి కూడా చాలా మంచిదండి. అది నమిలే ప్రాసెస్‌లోని టీత్‌కి ఎక్సర్సైజ్ అవుతుందండి. చిన్న పిల్లలకి గానీ, ఎవరికైనా ఒక మినిమమ్ ఒక 1 ½ ఇయర్ దాటిన పిల్లలు ఎవరికైనా మీరు పెట్టాలనుకుంటే, లేదు నార్మల్‌గా పెట్టాలనుకుంటే ఇలా కర్రీగా కాకుండా మీరు అంటే కొంచెం స్పైసీనెస్ తగ్గించుకొని చేసుకొని పిల్లలకి పెట్టొచ్చండి. సో, వాళ్ళకేంటంటే చూయింగ్ అలవాటు చేయాలంటే మీరు ఈ ములక్కాడ ఇవ్వొచ్చండి. సో, ఆ జ్యూస్ వాళ్ళ బాడీలోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. అదే కాకుండా టీత్‌కి ఎక్సర్సైజ్ అవుతుందండి. ములక్కాడ వల్ల టీత్‌కి ఎక్సర్సైజ్ అవుతుంది. స్కిన్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. అదే కాకుండా స్టమక్‌కి కూడా చాలా మంచిదండి ములక్కాడ తినడం వల్ల. దీంట్లో వాటర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఎండాకాలం కూడా ములక్కాడ తినడం వల్ల చాలా మంచిదండి. బట్ ఈ కర్రీ తినేటప్పుడు కొంచెం అట్‌లీస్ట్ డేలో వన్స్ అయినా కొంచెం మజ్జిగ గాని, సబ్జా వాటర్ గాని, నిమ్మరసం గాని అలా తీసుకోండి. అంటే ఇది కూడా లిమిటెడ్ క్వాంటిటీ తినాలండి. అతిగా తినకూడదు. అంటే కొంచెం బాడీ హీట్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది డ్రమ్ స్టిక్. చూడండి ఫైనల్లీ నేను ఒక ఒక 10 మినిట్స్ అండి ఉడికింది. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా! నీట్‌గా ఉడికిపోయింది. సో, ఈ టైంలో నేను కొత్తిమీర వేసేసుకున్నాను. కొత్తిమీర పైనున్న ఆకుల్లోనే కాదండి, ఇలా కాడల్లో కూడా ఇంకా చాలా ఫ్లేవర్ ఉంటుంది. సో, కాడలవి పాడేయక్కర్లేదండి. ఇలా కట్ చేసుకొని ఉంచుకొని మీరు యూజ్ చేసుకున్నా సరిపోతుందండి. చూడండి మనకి ఫైనల్లీ డ్రమ్ స్టిక్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ కర్రీ. సో, చూసారు కదా! ముక్క ఎంత చక్కగా ఉడికిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్